సార్ ఇంకొక అంశం ఏంటంటే సార్ ఒంగోలు శాసనసభకు సంబంధించి శ్రీనివాసులు రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు రీకౌంటింగ్ నాకు ఈవీఎంల మీద అనుమానం ఉంది, రీకౌంటింగ్ చేయాలి అని చెప్పి ఆయన 5.5 లక్షల రూపాయలు ఏదైతే దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కట్టి అక్కడ రీకౌంటింగ్ కావాలన్న పరిస్థితి సార్. అంటే ఎలా చూడొచ్చు సార్ అంటే గత ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం ఈవీఎంల మీద ఆధారపడి గెలిచింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంతమంది మాట్లాడిన పరిస్థితి, మాట్లాడి ఊరుకున్నారే కానీ దానికి సంబంధించి ఏది కరెక్ట్ దానికి సంబంధించి ఏం జరిగింది తప్పేందని చూపించలేకపోయారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ముందుకెళ్ళటానికి గల కారణం ఏంటి అంటే 34,000 ఓట్లు దగ్గర ఓడిపోయిన పరిస్థితి అయినా అంటే 1,000 లేకపోతే 500 అయితే ఏదో తప్పు ఉన్నాను, 34,000 ఓట్లు అంటే ఎలా చూస్తారు సార్? బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన ఓడిపోయాడు అని దాని గురించి మాత్రమే అతను ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశాడో కోర్టుకు పోయాడో అని నేను అనను. ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీ అధినాయకుడు నువ్వు ఈ పని చెయ్యి అంటే అతను చేస్తున్నాడని నేను అనుకుంటున్నా. ముందు ఎక్కడో ఒక చోట ఏదైనా దొరికితే ఇదిగో చూడు దొరికింది, ఈ విధంగా మోసం చేశారు, ఇదంతా మొత్తం రాష్ట్రం అంతా చేశారు అని ఒక చెప్పడానికి, ఒక కేసు బిల్డప్ చేయడానికి, ధైర్యంగా కేసు నమోదు చేయడానికి ఒక వ్యక్తి కావాలి కదా, ఆయన ఎంచుకున్నారు అంతే. నేను ఆయన పావే ఆయన కూడా అంతేగాని ఆయనకు తెలీదా? ఇప్పుడు మీరు అన్నట్టు 34,000 మెజారిటీ అవతల టీడీపీకి వస్తే ఓడిపోతే మరి ఏ విధంగా అడుగుతాడు, డిమాండ్ చేస్తాడు దాన్ని? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏమీ జనానికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏదో ఒకటి మసిపూసి మారేడు జనాన్ని నమ్మించాలంటే నమ్మరు కదా. ఎక్కడో ఒక చోట మనము చూపిద్దాము, ఏదో చిన్న పొరపాటు జరిగినా దాన్ని పెద్దగా చెప్పేసి జనాన్ని నమ్మిద్దాము, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొంత ఎన్కాష్ చేసుకోవచ్చు అని ఆలోచించి ఉంటారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారు, చేయొచ్చేమో అని నిపుణులు కూడా చెప్తారేమో. ఓకే, ఎవరి కంట్రోల్లో ఉంటాయి ఈవీఎంలు? ఎలక్షన్ కమిషన్ లో ఉంటాయి. వాళ్ళు ఆర్డర్ ఇచ్చేది ఎవరు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, నాట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. సెంట్రల్ లో ఉంటాయి, స్టేట్ లో కూడా ఉంటది. కాబట్టి ఆర్డర్ ఇచ్చేది, తయారు చేయించేది, దాంట్లో చిప్స్ పెట్టేది అంతా కూడా పూర్తి బాధ్యత వాళ్ళదే. వాళ్ళే మానిటర్ చేస్తారు అంతా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. అంటే వాళ్ళు సెంట్రల్ లో ఏ గవర్నమెంట్ ఉండింది? బీజేపీ ఉంది. బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు నియమించిన ఎన్నికల అధికారులు అక్కడ, అంటే సెంట్రల్ కమిషన్ నియమించింది బీజేపీ వాళ్ళే. వాళ్ళకి అనుసంధానంలో ఉంటారు అని అనుకున్నాము. ఉంటే ఒక చంద్రబాబు నాయుడు గారి కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేపిస్తారా బీజేపీ వాళ్ళు? వాళ్ళు ఎందుకు చేసుకోలే? వాళ్ళు చేసుకోవాలి కదా. 240 ఎందుకు వచ్చాయి వాళ్ళకు? వాళ్ళు అనుకుంటే 400 వరకు చేసుకోవచ్చు వాళ్ళు. కాదు సార్, తమిళనాడులో ఒక ఎంపీ సీట్ కూడా రాలేదు మరి తమిళనాడు ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవలేదండి. వాళ్ళు నిజంగా ఆ లైన్ లో ఉంటే వాళ్ళు చేసుకోరా, ట్యాంపరింగ్ చేసుకోరా? చంద్రబాబు నాయుడు కోసం ఒక్కరి కోసమే ట్యాంపరింగ్ చేస్తారా గెలవాలని? అది టోటల్ గా పచ్చి అబద్ధాలు, అది నిరూపణ కూడా కాదు. ఇవాళ కలెక్టర్ పిలిచాడు, మీరు వచ్చి చెక్ చేసుకోండి అని. అవును, ఈ రోజు పిలిచాడు. బాయ్కాట్ ఎందుకు చేశారు? మరి రావాలి కదా. బాయ్కాట్ చేశారు, ఇవాళ వెళ్ళలేదు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మీరు వచ్చి చూడండి అయ్యా అని చెప్తే అవును ఈ రోజు అన్ని బాయ్కాట్ చేశారు వీళ్ళు, వెళ్ళలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వెళ్ళాలి కదా మరి. ఇప్పుడు ఇక్కడ ఈవీ ప్యాట్లు వస్తాయి అంటే మనము ఓటు ఎవరికి వేసామో ఇక్కడ బటన్ నొక్కుతూనే మన ఎదురుగున్నటువంటి కెమెరాలో ఏ పార్టీకి ఓటు వేసామో అక్కడ గుర్తు కనిపిస్తుంది. అదే ప్రింట్ అయ్యి కిందికి పోతుంది అంతే. అది ఈవీ ప్యాట్ అంటారు దాన్ని. అవును, ఆ ప్రింట్ అయినటివి పంపిస్తారు అంతే, ప్యాక్ చేసి. ఒకవేళ వైసీపీ వ్యక్తి వేసినప్పుడు అక్కడ వైసీపీ కనిపిస్తుంది కదా ఎవరికి ఓటేసింది. ఎవరన్నా ఒక్క ఓటర్ అన్నా నేను బీజేపీకి ఓటేసి ఇక్కడ కాంగ్రెస్ కనపడిందనో, లేదా కాంగ్రెస్ కి ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఇస్తే బీజేపీ కనపడిందనో, తెలుగుదేశం కనిపిందనో ఒకరన్నా చెప్పినారా? అందరు చూసిన వాళ్ళే, ఎవరో ముసలోళ్ళు చూసి ఉండరు. వాళ్ళ బదులు ఆ ఎలక్షన్ కి సంబంధించిన సిబ్బంది బటన్ పలానా పార్టీకి నొక్కుంటే వాళ్ళు ఏమైనా వేరే పార్టీకి నొక్కిండొచ్చేమో కానీ ఆ ముసలోళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది? చూడని వాళ్ళ సంఖ్య ఇవాళ అందరికీ తెలుసు అక్కడ కనిపిస్తుంది అని. ప్రతి ఒక్కరు చూస్తారు, చూడని వాళ్ళు ఉండరు.
కొంత చెప్తున్న వెరీ వెరీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు తప్ప. అంతేనా? ఇక్కడ వివిప్యాట్లు ఒక వివిప్యాట్లు అందులోకి వచ్చాయి, అయినా తీసి ఓ సంచిలో వేసి ప్యాక్ చేసి పంపించారు. ఇప్పుడు ఏంటి, ఈ యొక్క ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో దాంట్లో క్యాల్కులేషన్లో టోటల్ కొరత సంఖ్య వచ్చింది 1080 ఓట్లు అని. ఈ వివిప్యాట్లు కూడా 1080 ఉండాలి. అవును, అక్కడ ఎన్ని ఓట్లు పడి ఉంటే ఇక్కడ అవి కూడా అన్నే ఉండాలి. అయితే బై మిస్టేకో అది ఏమన్నది అందులోంచి తీసి ఇందులో వేయడంలో ఒకటి ఏదైనా గాలి కొట్టుకుపోయిందో, లేకపోతే ప్రింటింగ్ ఎర్రర్ ఉండి ఏమన్నా ఒకటి బదులు ఇంకొకటి కూడా వచ్చి ప్రింట్ అయ్యి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సంబంధించిన విషయాలు కదా. ట్రాలీ కాలేదు అనుకో, ఒక 2 ఎక్కువ వచ్చాయనో 2 తక్కువ వచ్చాయనుకో, ఏం చేస్తున్నారమ్మో మేనేజ్ చేశారు ఈవీఎంలు చూడండి ఈ 2 సమానం కాలేదు అని మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడాలి అంటే అక్కడ ఉన్నటువంటి 1080 ఓట్లలో ఇక్కడ మొత్తం 90% ఒకే పార్టీకి పడింటే నువ్వు అనుమానించాలా. ఎలా పడతాయి ఓట్లు అని. అలాంటిది ఎక్కడైనా జరిగింటే ఇప్పుడు చూడు, ఎన్ని చెప్పినా కూడా ప్రజా వ్యతిరేకత ఎంత ఎక్కువ శాతం ఉన్నిందో అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించలేకపోయారు. ఎందుకు? ఆయన బాయిలో కప్పలాగా ఉన్నాడు సీఎంగా, అంతే. ప్రజాభిప్రాయాన్ని ఏ రోజు తెలుసుకునే ప్రయత్నాలు చేయలేదు. ఒక 4 వ్యక్తులు నమ్మాడు, వాళ్ళు చెప్పింది నిజం అనుకున్నాడు. అరే వీళ్ళు చెప్పింది కాకుండా క్రాస్ చెక్ చేద్దాము, మనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాము, లేకపోతే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, బీజేపీతో సఖ్యతగా ఉన్నావు, వాళ్ళ గురించి తెలుసుకున్నాము, లేదు మాలాంటి సీనియర్ జర్నలిస్టులు ఉంటే పిలిపించి మాట్లాడదాము, ఏంటి సమాజంలో ఏం జరుగుతుంది, నేనేమైనా బట్టలు నొక్కిన దానివల్ల ప్రజలు నా వైపు ఉన్నారా లేదా అని తెలుసుకోద్దా? రాజశేఖర రెడ్డి గారు అలా ఎంతమందితో మాట్లాడి ఎన్ని సమాచారాలు సేకరిస్తాడు ఆయన. పిలిచి క్రాస్ చెక్ చేస్తాడు. ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా తేడా వచ్చిందనుకో, ఇప్పుడు నేనే చెప్పాను ఏదో నేను చెప్పింది ఆయనకు తేడా వచ్చిందనుకో, ఇంకో వ్యక్తిని పిలుస్తాడు, వాళ్ళని నా దగ్గర అభిప్రాయం తీసుకుంటాడు, లక్ష్మణ్ గారు చెప్పాడు, అప్పుడు బ్యాలెన్స్కి వస్తాడు. అరే అవును చెప్పింది కరెక్టా కాదా, ఒకవేళ ఉంటే మళ్ళీ వెరిఫై చేసుకోవాలి, తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు అదే ఈ రాజకీయ నాయకులు ఎలా ఉంటుందంటే ఒక్కోసారి వాళ్ళు ఏదో ఎవరో ఏమో చెప్తే ఆ మనిషి మీద నమ్మకంతో తప్పుడు అడుగులు వేస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని తప్పుడు అడుగు వేశారు, కేవలం ఒక వ్యక్తి చెప్పడం వల్లే. అవునా? పొత్తు పెట్టినది కాంగ్రెస్తో, తప్పు కదా అది. ఇప్పుడు టీడీపీ పుట్టింది దేని మీద, వ్యతిరేకత మీద, కాంగ్రెస్. దాంతో ఎలా పొత్తు పెట్టుకుంటావు? దండ బూతులు తిట్టారు పబ్లిక్ అప్పట్లో. అంటే ఒక జర్నలిస్ట్ చెప్పిన మాట అండి, లేకపోతే రాజకీయ నాయకుడు చెప్పిన మాట విన్నారు ఆయన? ఒక మీడియా సంస్థ అధినేత జర్నలిస్టే, ఎవరో కాదు. అర్థమైందా? మరి మీడియా సంస్థ అధినేత చెప్పాడా? నేను అడిగాను కూడా మాట, దానికి జవాబు చెప్పలేదు అంటే మౌనం వహించాడు. మౌనం వహిస్తే అర్థమేమి చెప్పినాడు? అర్థంగీకరంగా లేదు, నా దగ్గర నివేదికలు ఉన్నాయి చూడు, ఇవన్నీ నెగిటివ్ వచ్చాయి బీజేపీ మీద, ఖచ్చితంగా సెంట్రల్ కాంగ్రెస్ వస్తుంది అంటాడు. అని తీసి టేబుల్ పెట్టాను, చూడలేదు, నేను చూడదలుచుకోలేదన్నా. రాలే కదా మరి. అవును, బీజేపీ వచ్చింది కదా అట్లా. ఓకే.